ఏపీలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ నెల 23 నుంచి గ్రామ సభలను ప్రభుత్వం ప్రారంభించడంతో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం, గ్రామ సభల నిర్వహణ సహా మరికొన్ని అంశాలపై అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి. స్వాతి, ఏపీలో గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమీక్షకు సంబంధించి గ్రామ సభల నిర్వహణకు సంబంధించి ఏదైతే ఈ నెల 23 నుంచి గ్రామ సభలు ప్రభుత్వం ప్రారంభించడంతో అధికారులతో ఈ గ్రామ సభల నిర్వహణ పైన పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఏపీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, గ్రామ సభల నిర్వహణ సహా మరికొన్ని అంశాలపైన అధికారులతో డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం అనేది పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అటు కేంద్రం నుంచి వస్తున్న దీనికి సంబంధించి మరోపక్క అటు వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఏపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము, ఏపీ ప్రజలకి సంబంధించిన ఈ పథకాలకు సంబంధించిన అవసరం ఏ రకంగా ఉంది అనే అంశాలపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ గ్రామ సభల నిర్వహణ సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ గ్రామ సభల నిర్వహణ పైన వీడియో కాన్ఫరెన్స్ లో పూర్తిగా అధికారులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నెల 23 నుంచి గ్రామ సభలు చూస్తే అధికారులతో పవన్ కళ్యాణ్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ గ్రామ సభల ద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గ్రామ సభల ద్వారా సమస్యలని కూడా పరిష్కార దిశగా ఉండాలంటూ కూడా అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.